ఏంటి విజిల్స్ కుక్కర్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవాల్టి వీడియో ఏంటంటే కుక్కర్ని మనమైతే నల్లగా ఉండేదాన్ని తెల్లగా దానిలా మెరిసేలా చేయడమే అండి ఇవాల్టి యొక్క వీడియో. ఇదైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేసిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ వీడియో ఏంటంటే వంట అయితే కాదండో, కుక్కర్ అయితే క్లీన్ చేస్తున్నాను. అదైతే ఎలా ఏంటి అనేది అయితే మనము ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. చూడండి, ఈ కుక్కర్ అయితే ఎంత మెల్లగా అయిందో. దీన్ని అయితే రుద్దే పని లేకుండా, శ్రమ లేకుండా అయితే ఈజీగా అయితే ఎలా క్లీన్ చేయాలో అనేది అండి ఇవాళ యొక్క వీడియో. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, ఈ కుక్కర్ అయితే ఎలా అయిందో. ఇక్కడైతే దీంట్లో ఎగ్స్ ఉడకబెట్టానండి, అలానే కర్రీస్ చేశాను. ఇక్కడ ఇంత నల్లగా అయితే అయ్యింది. ఇప్పుడైతే దీన్ని తెల్లగా అయితే చేసి కొత్త దానిలో చేయడమే ఇవాళ యొక్క వీడియో అండి. మన ఛానల్లో చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, రుద్దే పని లేకుండా అయితే నేను చూపిస్తానండి. ఇదైతే ఎలానో ఏంటో అనేది చూసేద్దాము. చూడండి, దీనికైతే ఫస్ట్ ఒక లెమన్ అయితే తీసుకుందామండి. అలానే ఒక 2 స్పూన్ల సర్పు, వంట సోడా అండి, అంతే. కొద్దిగా ఉప్పు తీసుకోవాలండి. చూడండి, ఉప్పు కూడా తీసుకోవాలి. ఒక్క నిమ్మకాయ, అంతే అండి. ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి. చూడండి, ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే ఇలా పెట్టాం కదా, ఇక్కడ ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కడి వరకు అయితే బ్లాక్గా అయిందో అక్కడి వరకు అయితే వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే చూడండి, ఇక్కడ వరకు అయితే బ్లాక్గా ఉంది కదా, నేనైతే ఇక్కడ వరకు అయితే వేసేస్తున్నాను. ఈ వాటర్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలండి. చాలా అంటే మలమల మసలాలి, అంతా కాగబెట్టుకోవాలండి వాటర్ అయితే. చూడండి, ఇలా మూతైతే చేసామంటే త్వరగా అయితే వచ్చేస్తుంది. బాగా మరగాలి వాటర్ అయితే. చూడండి, ఈ లెమన్ అయితే ఇలా 2 కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అందరి ఆడవాళ్ళకు అయితే యూజ్ అవుతుందండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా చేశానండి. దోశలు చేశాను, అలానే రకరకాల దోశలు, చట్నీలు చాలా అంటే చాలా చేశానండి. మీరు చూస్తేనే మాకు మీ వల్ల సపోర్ట్ అయితే వస్తుందండి. మీరు చూస్తే కానీ మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్ళదు. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఇలా మలమల మసాలాది. ఇప్పుడైతే ఇందులో మనమైతే ఈ లెమన్ అయితే పిండుకోవాలండి. ఫస్ట్ ఈ లెమన్ అయితే ఇలా మొత్తం ఈ రసం అంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ తొక్కలు పడేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే మళ్ళీ ఇదైతే యూజ్ అవుతుంది తిక్కడానికి. చూడండి, ఇందులో ఫస్ట్ అయితే సర్ఫ్ అయితే వేసుకోవాలి. అలానే వంట సోడా అంటాం కదా, వంట సోడా కూడా వేసేసుకొని చిన్నగా పెట్టుకోవాలి. వంట అయితే పెద్ద పెట్టుకుంటే పైకి వచ్చేస్తుందండి. అలానే కొద్దిగా సాల్ట్, ఇక్కడ ఈ 3 అయితే వేసేసి బాగా కలిపేసి, చూసారా 3 అయితే మిక్స్ అవ్వాలి. మనం పెద్దగా పెట్టామనుకోండి, చూసారా ఇప్పుడు నేను పెద్దగా పెడుతున్నాను, ఇక్కడ పైకి అయితే వచ్చేస్తుంది. చూసారా, కాబట్టి ఇలానే చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ వాటర్ చూడండి, అప్పుడే మనకు వైట్ కలర్లో ఉండేది చేంజ్ అవుతున్నాయి. చూసారా, ఇంకొద్దిసేపు ఇలానే ఉంచామంటే ఈ వాటర్ అనేవి మీకే కలర్ అయితే చేంజ్ అయితే చూపిస్తానండి. ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచుద్దాము. చూడండి, ఇప్పుడైతే ఇందులోనే మనము ఏవైనా జిడ్డు పట్టిన ఉంటాయి కదండి, అలాంటివి కూడా వేసేసారంటే అవి కూడా చాలా క్లీన్గా అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ కుక్కర్ విజిల్ అయితే నల్లగా అయింది, దీంట్లో వేసేస్తున్నాను. అనే చూసారా, చూడండి ఫ్రెండ్స్, ఈ నిమ్మ తొక్కలు కూడా వేసేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా పొంగు పైకి వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొంగు వచ్చేటప్పుడు పైకి అనాలి, మరి కింద కనేసాలి.
ఒక 2-3 టైమ్స్ చేసామంటే ఇక్కడ ఏదైనా మరకలు ఏదైనా ఉంటే కూడా అక్కడ కూడా మొత్తం క్లీన్ అయిపోయి మనకు కొత్త దానిలా మెరిసేలా రెడీ అయితే అవుతుందండి మన కుక్కర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో. ఇదైతే మొత్తం చాలా అంటే చాలా క్లీన్గా అయితే అయిపోయాయి. ఇప్పుడైతే ఈ నిమ్మ తొక్కలు అలానే మనం వేసిన ఈ కుక్కర్ దండి విజిల్ ఇందులో అయితే వేసేసుకోవాలి, చల్లారనివ్వాలి. చూసారా కొత్త దానిలా ఎలా అయిందో. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు మనం విజిల్ కూడా తెల్లగా క్లీన్ చేసేసుకున్నామండి. ఇప్పుడైతే ఈ వాటర్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వెడల్పాటి దాంట్లో అయితే ఈ వాటర్ అన్నీ వేసేసుకోవాలి. చూసారా ఎంత బ్లాక్ ఎంత డర్టీగా అయ్యాయో. చూడండి ఇప్పుడైతే ఇక్కడ కింద అడుగు భాగంలో మనకి ఎక్కడైనా ఏమైనా నల్లగా ఉందనుకోండి, చూసారా ఇది కూడా క్లీన్ అయిపోతుంది ఇలా వేసామంటే. ఈ వాటర్ యొక్క లోపలంతా బ్లాక్గా ఉంది. ఇప్పుడైతే మనం ఒక్కసారి ఇలా అన్నామంటే చూసారా బ్లాక్ కలర్గా ఉండేది పోయి మనకు వైట్ కలర్లో అయితే వచ్చేస్తుంది. అసలు ఏమీ వేయలేదు నేనైతే. చూసారా మొత్తం ఇక్కడంతా నల్లగా ఉండేది అయితే ఇక్కడ తెల్లగా అయితే అయిపోతుందండి. ఇలా ఉంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన విజిల్ అయితే ఎంత క్లీన్ అయిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, ఈ విజిల్ కూడా మొత్తం అయితే క్లీన్గా అయితే అయిపోయింది. 2 విజిల్ అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాము. చూడండి మనం మామూలు సోప్ యూజ్ చేస్తాం కదా, దాంతోనే ఒకసారి అయితే ఇలా అన్నామంటే వచ్చేస్తుంది. అసలు రుద్దే పని లేకుండా శ్రమ లేకుండా అయితే మనమైతే క్లీన్గా మన కుక్కర్ని క్లీన్గా చేసేసుకోవచ్చు. ఈ నిమ్మ తొక్కలు కూడా వేసేసి క్లీన్ చేసేసుకోవడం అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇదైతే వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఇలా చేసుకున్నారంటే మొత్తం మన కుక్కర్ అయితే పాడవకుండా తెల్లగా మెరిసిపోతుంది. చూడండి ఎంత నల్లగా ఇదైతే వచ్చేసిందో. చూసారా ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకోవడము. చూడండి ఊకే ఇలా అంటేనే మనకు మొత్తం అయితే క్లీన్గా బ్లాక్గా చూసారా ఎంత డర్టీగా ఉందో మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్తో ఉన్న జుట్టంతా పోయింది. చాలా మెడిసేలా అయితే చేసేసాను నేనైతే. అంటే చాలా సింపుల్గా అయితే చేసేసాను. చూసారా మురికి అయితే ఎట్లా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత మురికి అయితే ఉందో. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాం. చూసారా కొత్త దానిలో అయితే కుక్కర్ అయితే రెడీ. ఒక్కసారి అయితే ఇలా తిప్పేసి మనమైతే కడుక్కున్నామంటే అయిపోయింది. చూసారా ఇక్కడ అన్నీ మరకంగా కొత్త దానిలో అంటే రెడీ అయితే చేసేసాను నేనైతే. నా కుక్కర్ని ఇలా క్లీన్ చేసేసుకున్నామండి. అలానే ఇక్కడ చూడండి ఈ వాటర్లో అద్దేసి రుచి చాలండి. మనమైతే ఇలా మొత్తం అయితే చాలా క్లీన్గా త్వరగా అయితే చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎటువంటి మరక లేకుండా మేమైతే ఇలా క్లీన్ చేసేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకోండి. ఇలా కడుక్కున్నాము. చూసారా ఎక్కడైనా మరక ఉందా వీడియో చూపించండి. ఎక్కడ అయితే లేదండి మొత్తం క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నా కుక్కర్ అయితే నేను ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.